నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మీకు ఆహ్, ఈరోజు ఒక టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టాను గదండీ మీకు. అది నచ్చిందో లేదో నాకు ఒక కామెంట్ పెట్టమని అడిగాను. ఎందుకంటే, ఇది ఒక 2 వారాల క్రితం పెట్టిన వీడియో అండి. నేను నిన్న ఆహ్, కామెంట్ వచ్చింది. ఆ అమ్మాయి ఏమన్నదంటే అత్తగారి గురించి గొప్పగా చెప్పారు. అమ్మగారి గురించి కూడా చెప్పండి అని అడిగింది. అమ్మగారి గురించి ముందు చాలా వీడియోల్లో చెప్పున్నానండి. అమ్మకు మించిన దైవం లేదండి. అమ్మ దేవుడు ప్రతి ఒక్కరికి దగ్గరుండి అన్నీ చేయలేక మనకు అమ్మను ఇచ్చాడండి. అదసలు మర్చిపోవాల్సిన విషయమే కాదు. ఇక మనము ఆ అమ్మ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనేముందండి? అమ్మ ఎప్పుడైనా కూడాను త్యాగానికి ప్రతిరూపం. అమ్మంటేనే త్యాగానికి ప్రతిరూపం. అందుకే పెద్దోళ్ళన్నారు, "కొండంత తండ్రి కన్నా ఏకులు బుట్టంత తల్లుంటే చాలు" అన్నారు. అంటే చిన్న అంటే ఒక అమాయకమైన తల్లున్నా కూడా చాలు. ఆమె ఏందంటే తండ్రి చనిపోయో, వదిలేసో ఎట్లా చేసినా కూడాను ఆ పిల్లల్ని ఎట్లైనా తన కడుపు మార్చుకొనైనా బిడ్డల్ని చాకద్ది. కాబట్టి అమ్మ గురించి అంత ఇదిగా ఎవ్వరు వివరించాల్సిన పని లేదు. ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి ఆ మాట ఇది కూడా వివరించాలి కదా! అంటే నేను చేసిన టాపిక్కే అత్త, అమ్మ వేరే కాదు. మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఎంతోమంది అత్తగారిళ్ళల్లో మంచి పేరు తెచ్చుకున్నోళ్ళే బయట ప్రపంచానికి కనిపిస్తారండి. అమ్మగారింట్లో ఏముంది సహజమే గదండీ! ఇంట గెలిచి రచ్చ గెలవాలా అంటారు ఎవరైనా గూడాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అమ్మగారింట్లో ఉన్నంత ఫ్రీగా అత్తగారింట్లో ఎవరైనా ఎట్లుంటారండి? కొంతకాలానికి మనం కలిసిపోయేదాన్ని బట్టి, అప్పుడు మనం వాళ్ళు, వీళ్ళు ఒకరికొకరు వాళ్ళ మనసు వీళ్ళు, వీళ్ళ మనసు వాళ్ళు కలిసిపోయినప్పుడు అప్పుడు ఒకటవుతారు. కొన్నాళ్ళు కొంచెం కొత్తగానే అనిపిస్తది అమ్మాయికి. అత్తగారికి గాని అట్లాగా. ఇక అత్తగారంటారా? ఇక వీళ్ళ పిల్లలకి చెప్పుకోవాలా? ఇంకా కొడుకులుండి, కోడళ్ళుంటే వాళ్ళకి చెప్పుకోవాలా? వీట్లన్నిటి మధ్యన కొంచెం టైం పట్టుద్దండి. అత్తగారికి, కోడలికి సఖ్యత ఏర్పడడానికి కొంత టైం పడద్ది. ఆ టైం పట్టే లోపల ఓర్పు వహించాలి ఎవరైనా గూడాను. ఇట్లా అత్తగారు గాని, కోడలు గాని. అంతలోనే మనం ఇమ్మీడియేట్‌గా అన్నీ జరిగిపోవాలంటే ఎట్టా అవుద్ది? మీరు చదువుకున్నోళ్ళు ఈ క్వెషనేశారు. మీరు చదువుకొని ఉద్యోగాలొచ్చేటప్పుడు ఎన్ని సంవత్సరాలు చదివారు? ఇన్ని సంవత్సరాలు చదవకపోతే మీకు ఆ జాబ్ ఎలా వచ్చింది? ఒక్క నెలలోనో, ఒకే సంవత్సరంలోనో మీరు చదివేసి ఇంత పెద్దోళ్ళైపోయి జాబులు రాలేదు గదా! దేనికైనా ఒక టైం పట్టద్దండి. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడు అమ్మ విలువ చెప్పండి, అమ్మ విలువ చెప్పండి అని మీరన్నప్పుడు, అమ్మ విలువ చెప్పడానికి లేదండి ఇంకా కొంతమందున్నారు. నిన్నొక విషయం జూశాను నేను. మీరైతే అపారమైన ప్రేమతో ఉన్నారు ఆ అమ్మ మీద. కానీ కొంతమందున్నారు దౌర్భాగ్యులు. అమ్మగారింటి ఆస్తిని కట్న రూపంలో తీసుకుంటారు, ఆస్తి రూపంలో తీసుకుంటారు, పసుపు కుంకుమ రూపంలో తీసుకుంటారు. ఇన్ని రూపాల్లో తీసుకున్నా గూడాను, వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయాక అన్నదమ్ముళ్ళు బాగుంటే, ఇంకా ఇది మా అమ్మగారు సంపాదించింది గదా! మా నాన్న సంపాదించింది గదా! దీంట్లో మాకు ఇంకా హక్కులున్నాయి అని కోర్టులకు పోయే కూతుళ్ళు గూడా ఉన్నారండి. ఆ తర్వాత కొంతమందేందంటే, బాగా కష్టపడి తల్లి ఎంత కష్టపడి వాళ్ళకి అప్పు చేసో, కష్టపడో అంటే కట్నాలు, కానుకల కోసంగా వాళ్ళకి తాహతుకు మించి ఒకరింట్లో బిడ్డనిచ్చినప్పుడు, ఆ తాహతుకు మించి బిడ్డనిచ్చినప్పుడు, ఆ బిడ్డ వాళ్ళల్లో సొంతమైపోయి ఈ తల్లిని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే, "మాకేం హక్కు? మీ కొడుకులు చూస్తారు" అనేవాళ్ళు కూడా ఉన్నారు కూతుళ్ళు. ఇట్లా రకరకాలు ఒక ఒక మనుషులనేది చాలా రకాల మనస్తత్వాలతో ఉంటారు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఒకే వీడియోలో అందరి గురించి చెప్పుకోలేం గదండీ! ఎందుకంటే మనం అత్త విలువ అత్తదే, అమ్మ విలువ అమ్మదే. నీ మనసులో పెట్టుకో. కానీ మనము అమ్మగారింట్లో ఎంత గొప్పగా బతికాము, ఎంత మంచి పనులు చేశాము అన్నది ప్రపంచం చూడదండి. ఎప్పుడు గూడాను అత్తగారింట్లో మనం ఎంత మంచిగా బతికాము, ఎంత మంచి వాళ్ళకి చేశాము, వాళ్ళ దగ్గర ఎంత గౌరవం సంపాదించుకున్నాము అనే ఒక విషయం మీదే మన విలువలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పాతకాలంలో ఎంతోమంది కష్టపడి ఉంటారు. వాళ్ళందరూ నిలబడి తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యసనపరులు రకరకాల భర్తలతోటి అల్లాడిపోయి, అత్తగారు అల్లాడిచ్చి ఆహ్,
కష్టాలు పెట్టిన వాళ్ళు కూడాను తట్టుకొని వాళ్ళ దగ్గర నిలబడ్డారు అని అంటే, తర్వాత ఫ్యూచర్లో మీరు అత్తగారులు అయ్యేటప్పటికి మీకు ఎంత మంచి పేరు వస్తుందో అది అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు పిల్లలు కదా నన్ను క్వశ్చన్ వేశారు. అది ఇప్పుడు మీకు తెలవదండి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడతారో అంత డబల్ ఫలితం మీకు వస్తది. మాకు పేరు పడలేదు, సుఖమే కావాలా అనుకుంటే అది రాదండి. పేరు లేకుండా సుఖం ఎట్టొస్తది? మంచి మంచి పేరు మనం తెచ్చుకున్నప్పుడే, ఆ గౌరవింపబడినప్పుడే దాంట్లో మనకి సుఖం వస్తది. కాబట్టి నేను ఎందుకంటే అమ్మని తక్కువ చేయలేదు. నేను ఒక అమ్మనే. ఒక కూతుర్ని కన్నాను, ఒక కొడుకుని కన్నాను. ఇద్దరిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నేను నా కొడుకు దగ్గరే ఉన్నాను. కూతురు అన్నాక కొడుకు పోవచ్చు, రావచ్చు. ఎక్కడున్నా గడిచిపోద్ది అమ్మకి. కొడుకు దగ్గర ఉండొచ్చు, కోడల దగ్గర కూతురు దగ్గర ఉండొచ్చు. కానీ ఇప్పట్లో మాకు హక్కు లేదు, మేము అమ్మని చూసే హక్కు లేదు, కొడుకే చూడాలా అనే మాటలు వచ్చేసాయి. ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే కొడుకుల కన్నా కూతుళ్ళే మేలు, కూతుర్లు బాగా చూస్తారు తల్లిదండ్రుల్ని, కొడుకులు బాగా చూడరు అని అనేవాళ్ళు. ఇప్పుడు కొడుకులే బాగా చూస్తున్నారు అని చాలామంది అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఒక్కొక్కరు మనోభావాలు ఒక్కో రకంగా ఉంటాయండి. కొంతమంది 90% కొడుకుల దగ్గరే ఉంటున్నారు. ఎందుకంటే అల్లుడంటే ఒక మాట పడతారా? కొడుకంటే తిరిగి ఒక మాట అడగగలము, అడిగించుకోగలం మనం. అల్లుడంటే అస్సలు పడలేము. అసలు ఆ బతికే వేస్ట్ అనిపిస్తుందండి. అల్లుడు మా దగ్గర ఒక మాట అనిపించుకోవడం అంటేను. అలాంటప్పుడు ఏం చేయాలి? కొడుకు దగ్గరే ఉండాలి. కొడుకు దగ్గరే ఉన్నప్పుడు ఏం చేయాలి? మంచో చెడో అత్త కోడళ్ళు బాగుండాలి. ఆ విషయంగా నేను ఇట్లా అత్త అమ్మ వేరే కాదు, అత్త కూడా అమ్మే. అమ్మ మీ అమ్మ కూడాను రేపు ఒకవేళ నీకు అన్నదమ్ముళ్ళు ఉన్నారో లేరో, కానీ ఒకవేళ ఉంటే ఆమె కూడా అత్తే అవద్ది కదండి. అది ఆలోచించుకోండి ఎప్పుడు కూడాను. తర్వాత మీ హస్బెండ్ కూడాను మీ అమ్మకి అల్లుడే కదా, అప్పుడు అత్తే కదా మీ అమ్మగారు కూడాను. దాన్ని బట్టి ఆలోచించుకోండి. తర్వాత మీ ఇంట్లో మీ మధ్యన ఏం వచ్చాయో ఏమో మాకు తెలియదు కాబట్టి నేనైతే ఆప్యాయంగా ఉండాలి అంటాను. ముందు కాలంలో జీవితాల్లో చాలా మంది కష్టపడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేరండి అంత కష్టపడేవాళ్ళు. ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు, కలిసి ఉండే జీవితాలు కావు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒకగానొక కొడుకుని కని ఆ తల్లి కష్టపడి, ఆ తల్లిదండ్రులు కష్టపడి చదివించి పెద్ద చేసి వాళ్ళకి పెద్ద జాబ్స్ కావాలని ఫారిన్కి కూడా పంపించి తెలవక వాళ్ళు ఫారిన్లో సెటిల్ అయిపోయి ఆ వైభోగాలకు అలవాటైపోయి తర్వాత తిరిగి రాకుండా, ఇండియాకి తిరిగి రాకుండా కూతురు కొడుకు కోడలు వీళ్ళు అనాథల్లాగా అనాథాశ్రమాలకు అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరండి? ఇంత కష్టాలు పడేది ఎవరు? అత్తామామలే కదా. అంటే అమ్మ నాన్న కూడా అత్తామామలే లెక్కకి. వాళ్ళే కదా కష్టాలు పడతారు. వీళ్ళకేమి కాకపోతే వీళ్ళు ముందుగా ఆలోచించడం లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. మనకి పిల్లలు ఉన్నారే, రేపు ఫ్యూచర్లో మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే చేస్తే ఎట్లా అని ఒక్కసారి క్వశ్చన్ వేసుకున్నప్పుడు అప్పుడు మనం ఎవరిని వేరే వేరేగా చూడం. పరాయి వాళ్ళని కూడా మన వాళ్ళే అనుకుంటాం మనం. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పు లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అత్తగారైనా అమ్మగారైనా ఒకటే. ఎవరైనా అత్తగారు ఒక మాట అంటే ఇప్పుడు పడేవాళ్ళు ఎవరున్నారండి? పడేవాళ్లే కాదు, వాళ్ళ భర్తలు వాళ్ళ కొడుకులే అడుగుతున్నారు, అమ్మ ఏంటి ఇట్లా అంటున్నావు మా భార్యని అనని. అలాంటి రోజులు ఇప్పుడు. పాతకాలంలో కాదండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు భర్తలు. ఆ భార్యని ఎన్నన్నా కానీ అత్తగారు ఆడబిడ్డలు తోడుకోడళ్ళు వీళ్ళంతా మాట్లాడుతుంటే ఈ భర్త పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. అన్ని కష్టాలు పడ్డారు. అలాంటి వాళ్ళకి జీవితంలో ఎంత మంచి పేర్లు వచ్చున్నాయో చాలా మంది ఉంటారు. మీ చుట్టుపక్కల జనాలే ఉంటారు. చూడండి, వాళ్ళకి విలువ ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా కూడా మనం విత్తు నాటినప్పుడే పండ్లు ఫలాలు వచ్చేసేయవండి. వాటికి కాస్త నీళ్లు పోయాలి, సౌకర్యం ఏర్పరచాలా మనం. తర్వాత అది మొలకెత్తాలి, దానికి కొమ్మలు రెమ్మలు అన్నీ రావాలి, ఆ చెట్టు పెద్దదవ్వాలా, పెద్దదైన తర్వాత పూత పోయాలా, పూత పోసిన తర్వాత కాయలు రావాలా, అవి పండాలా, ఆ ఫలాల్ని మనం అనుభవించాలి. ఇంత టైము ఒక చెట్టుకు పట్టినప్పుడు
మనం కూడాను ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంత టైం పట్టద్దండి, కానీ ఒక్క క్షణంలో చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అతను ఎదిరించినందువల్ల, లేకపోతే ఇంకొక విధంగా బాధ పెట్టినందువల్ల ఇన్ని రకాలుగా ఉంటాయండి. అది ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన ఒక అత్త లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు కోడల మీద డిపెండ్ అయితే ఏం పెడితే అది తినాలండి. నేను చాలా చూశాను ఇప్పుడు ఈ మధ్య. ఆహ్, డబ్బులు లేకుండా ఫ్రీగా పెట్టే అనాథాశ్రమాలు ఉంటాయి కదండీ! అనాథలకు పెట్టేది. అంటే రిచ్‌గా ఉండి అనాథాశ్రమాల్లో చేర్చేది అది వేరే అండి. డబ్బులు లేకుండా కూతుళ్ళుండి కొడుకులు లేని వాళ్ళని మాత్రమే చేర్చుకునే అనాథాశ్రమాలుంటాయి. ఎందుకంటే కూతుళ్ళకి హక్కు లేదంటే అల్లుళ్ళు బాగా చూస్తారో, బాగా చూడరు. అందుకని వీళ్ళు ఆలోచించుకొని ఆ కూతుళ్ళు ఉండే వాళ్ళ తల్లిదండ్రులను మాత్రమే అనాథాశ్రమంలో చేర్చుకుంటున్నారు. ఆ ఆశ్రమంలో ఎందుకుంటున్నారు వాళ్ళు? ఈ కోడళ్ళు చూడకే గదా! అట్లాగా మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం మంచి చేస్తే మనకు పేరుతో పాటుగా పుణ్యం వస్తది. పుణ్యం ఎవరు చూసొచ్చారు అని అంటారేమో, కానీ చూడబడలేదండి. ఇప్పటికిప్పుడే మనకు తెలిసిపోతుంది ఏదైనా గూడాను. ఈరోజు కర్మ ఈరోజే అన్నట్టుగా ఇప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడే తెలిసిపోతుంది కాబట్టి, మనము ఏది గూడాను మనం మంచి చేశామా లేదా అదొక్కటే మనకు కావాల్సింది. ఇతరులు మనకి ఏమన్నా చెడు చేశారనుకోండి, అది మనం వదిలేద్దాం. భగవంతుడు ఒకడున్నాడు పైన. ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఖచ్చితంగా చూసుకుంటాడు. దేవుడిని నమ్మిన వాళ్ళు ఇది కరెక్ట్ అని అంటారని నా ఉద్దేశం. కాబట్టి మనము చేయాల్సిన పని మనం చేస్తాం. మంచి పనిగా చేస్తాం. చెడు చేసామంటే చెడే మనకి తిరిగి వస్తది. అంతే గదా! దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? కాబట్టి అత్తయినా, అమ్మైనా ఒకటే అని నేను ఎప్పటికీ చెప్తానండి. ఎందుకంటే నేను గూడా అత్తని, అమ్మని 2 రకాలుగా. కాబట్టి నేను ఒకటే రకంగా ప్రవర్తిస్తాను గాబట్టి నా ఉద్దేశంలో అయితే ఇది కరెక్ట్. కానీ మీ ఇంట్లో మీరు ప్రవర్తించే దాన్ని బట్టి మీరు అనుభవించే అనుభవాలను గురించి మీరు వేరే వేరేగా అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే నా బియ్యంకుల ద్వారా గానీ, మా కోడలు ద్వారా గానీ, మా అల్లుడి ద్వారా గానీ ఏ ప్రాబ్లమ్ రాలేదండి. ఎందుకంటే వాళ్ళ లోకం వాళ్ళది, నా లోకం నాది, నా ప్రపంచం నాది అనుకోని ప్రతి ఒక్కరూ ఉన్నప్పుడు, ఇట్లా కోడలే చెయ్యాలి పనంతా, నేను కూర్చొని తింటాను అనంటే కూడా తప్పే. ఇట్లా అత్తగారే చెయ్యాలి, నేను జాబ్ చేస్తున్నాను అని కోడలంటే కూడా తప్పే. ఎందుకంటే వీలైనంత వరకు ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కాకపోతే వృద్ధాప్యం వచ్చి 60, 70 ఏళ్ళొచ్చి వాళ్ళకి ఆరోగ్యం లేక వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని నిందలు వేయకూడదు. వాళ్ళని మీ బిడ్డల్లాగా గూడా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు ఒక్కొక్కసారి పోయి అనాథాశ్రమాలకు పోయి చూడండి. ఆ అనాథ తల్లులు సొంతంగా ఇల్లిచ్చి, వాకిలిచ్చి, అన్నీ ఇచ్చి, సకలం ధారపోసేసి వాళ్ళకంటూ ఏం ఉంచుకోకుండా ఆ కొడుకులకి ఇచ్చేసేసి, తీరా చివరికి నిన్ను చూస్తేనే, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. మీ అమ్మని తీసుకుపోయి అనాథాశ్రమంలో చేర్చేసి అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే నేనే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి తల్లిని ఎత్తుకుపోయి అనాథాశ్రమంలో ఏపించిన కోడళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ కొడుక్కి ఇంక నాకు వేరే దారి లేదు. ఎందుకంటే పెళ్ళాము, పిల్లలు వీళ్ళని వదులుకుంటాడా, తల్లిని వదులుకుంటాడా? ఒక తల్లే ఉండేది. ఆ తల్లిని తీసుకుపోయి ఆశ్రమంలో చేర్చేస్తే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉండవు కదా అన్న ఇదితో చేర్చేస్తాడు. కానీ అక్కడ ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ తల్లి ఆ విలేకరి మీద పడి ఎట్లా ఏడ్చిందంటే ఆ రోజు, అలాంటివన్నీ మీ తల్లుల దాకా వస్తే మీకు ఎలా ఉంటుంది? అది ఆలోచించుకోండి. మీ తల్లుల దాకా వచ్చినప్పుడు అప్పుడు మనకెంత బాధగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇవన్నీ కూడాను నేను అనుభవించకపోయినా చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఏం జరగద్దో ఎవరికి తెలవదండి. క్షణభంగురం ఈ జీవితం. ఎందుకంటే ఈరోజు బాగుంటాం, క్షణంలో చనిపోతాం. కేరళలో చూడలేదా? ఇంకో దగ్గర చూడలేదా? ఇంకో దగ్గర చూడలేదా? తుఫాన్లొచ్చి, వరదలొచ్చి కొట్టుకుపోయినాయి చూడలేదా? ఇవన్నీ కరోనా వచ్చినప్పుడు చూడలేదా మనం? ఎట్లా జరిగిపోయినాయి. క్షణాల మీద బాగున్న వాళ్ళు చనిపోయారు కదా! ఇవంతా క్షణభంగురం అండి మన జీవితం. ఆ ఉన్న జీవితం కాస్త మనము మంచిగా నడుచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక దీని గురించి మళ్ళా గనక ఏమన్నా క్వెషన్ వస్తే నేను దానికి కూడా వివరిస్తాను.
కాబట్టి మనం అందరం మంచిగా ఉందాం, అందరి మంచిని కోరుకుందాము. ఆ దేవుడు మన మంచి కోరుకుంటాడని నేను అనుకుంటూ రోజుకుంటానండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.